మరి ఈ ప్రత్యేక హోదా మీద మీ కార్యాచరణ ఏంటి? అంటే ఫస్ట్ పొట్టి శ్రీరాముల్లాగే మన రాష్ట్రం అన్యాయం అయిపోతూ ఉంటే చూడలేక కాంగ్రెస్ పార్టీలో జెండా పట్టుకొని కాంగ్రెస్ పార్టీ అని ఎందుకు చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీ మనకి 3 దఫాలుగా చెప్తూనే ఉంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రం విడదీశాము, మీకు ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పని ఆ రోజు పార్లమెంట్లో మన్మోహన్ సింగ్ గారు బిల్లు ప్రవేశపెడితే ఆ బిల్లును అడ్డుకుంది బీజేపీ, తర్వాత చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీ మేము ప్రత్యేక హోదా ఇస్తామని చెప్తూ ఉన్నా కూడా వీళ్ళు బీజేపీకి వంత కాగడం ఎంతో దారుణం అని చెప్పని నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేక హోదా వల్ల ఇప్పుడు వచ్చే లాభాలు ఏంటి అండ్ ఓబీసీ వర్గాలకి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? ప్రత్యేక హోదా వల్ల ఒక ఓబీసీ వర్గాలకని నేను చెప్పను, కానీ ప్రత్యేక హోదా వల్ల రాష్ట్ర ప్రజలకి మాత్రం మేలు జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే మన రాష్ట్రంలో రాజకీయ నాయకులు పరిపాలించాలన్నా కూడా ప్రజలు కావాలి. ఆ ప్రజలు ఈరోజు పక్క రాష్ట్రాలకు వలసగా వెళ్తూ ఉన్నారు. కూలి దగ్గర నుంచి ఉద్యోగాల వరకు ఎక్కడా కూడా ఈరోజు ఉపాధి కూలీలు లేవు. తర్వాత కూలి పని చేసుకుందామన్న ఉద్యోగం ఇక్కడ బిల్డర్లు కానీ బిల్డింగులు కట్టే పరిస్థితి లేదు. అలాగే కంపెనీలు మన రాష్ట్రానికి కంపెనీలు రావట్లేదు. కంపెనీలు రాకపోవడం వల్ల మన రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి విద్యార్థులు మొత్తం పక్క రాష్ట్రాలకు ఉద్యోగాలకు పోతూ ఉంటే ఇంకొన్ని రోజులు పోతుంటే మన రాష్ట్రంలో ప్రజలు లేక మన రాష్ట్రాన్ని రాజకీయ నాయకులుగా పరిపాలించుకోవాల్సింది తప్ప ప్రజలైతే ఉండరని చెప్పనే భయంతో అదే బాధతో నేను ఈ యొక్క ప్రత్యేక హోదా కార్యక్రమం మొదలుపెట్టాను. ఈ ర్యాలీ ద్వారా కేంద్రంపై ఎంత మటుకు ఒత్తిడి తీసుకురాగలరు? నా ఒక్కడి వల్ల కేంద్రం మీద ఒత్తిడి వస్తుందని చెప్పని నేనైతే చెప్పడం లేదు, కానీ ఈ ఒక్కడు ఏమి చేయగలుగుతాడు అనేది మాత్రం ప్రజల్లోకి ఖచ్చితంగా నేను తీసుకుపోవడం జరుగుతుంది. ఈ నెలలో నేను మొదలుపెట్టినటువంటి ఈ యొక్క పోరుబాట కార్యక్రమం విజయవంతంగా ముందుకు పోతూ ఉంది. ప్రజలు కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీ జెండా చూసి అయ్యా మా పార్టీని చాలా రోజుల తర్వాత మా జెండా తీసుకొని రోడ్డెక్కి తిరుగుతూ ఉన్నావు, మాకు చాలా సంతోషంగా ఉంది. కానీ మేమందరం మీ వెంట నడవాలన్నా కూడా ఇప్పుడున్న అధికార పార్టీల వల్ల భయం. ఎందుకంటే ఏదో ఒక పథకాలు తీసేస్తామని చెప్పని బెదిరింపులతో కావచ్చు, లేకపోతే మీ ఏరియాలో ఉన్నటువంటి మీ బిడ్డలకి చదువుకునేందుకు ఇచ్చేటువంటి ఈ యొక్క అమ్మఒడి పథకం ఈ విధంగా ఇట్లాంటివన్నీ క్యాన్సిల్ చేస్తామని భయపెట్టడం, పెన్షన్లు తీస్తామని భయపెట్టడంతో వాళ్ళందరూ మా వెంట రావడం. కానీ ఈ ప్రత్యేక హోదా అంశం పైన మాత్రం ఖచ్చితంగా ఈ నెలలో జరిగేటువంటి భారీ బహిరంగ ర్యాలీకి ప్రతి ఒక్కళ్ళు మా వెంట నడుస్తారని చెప్పని మేము తెలియజేస్తూ ఉన్నాం.